को आपके हाथों तक लाने की जिम्मेदारी मेरी, मेरे साथ सीखने की जिम्मेदारी आपकी. భాష నేర్చుకోవాలి అంటే పాఠాలే కాదు, పట్టుదల, ప్రాక్టీస్, ఓపిక ఉండాలి. వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. ఓకే, ఈ వీడియోలో మనం చిన్న కథ ద్వారా హిందీ నేర్చుకుందాం. స్టోరీస్ భాష నేర్చుకోవడంలో మనకి చాలా హెల్ప్ అవుతాయి. ఎందుకంటే స్టోరీలో చాలా పదాలు వొకాబులరీ ఉంటాయి. అండ్ స్టోరీస్ ఎక్కువగా గడిచిన కాలంలో చెప్పబడుతూ ఉంటాయి. మీకు పాస్ట్ టెన్స్ లో వచ్చేటువంటి డిఫికల్టీస్ పోవాలి అంటే కథల ద్వారా హిందీ అనేది కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఒక స్టోరీ నేర్చుకుందాం. చింటూ అనే ఒక చిన్న పక్షి తప్పిపోయింది. చింటూ అనే ఒక చిన్న పక్షి. చింటూ నామ్ కి ఏక్ చోటీ చిడియా ఖో గయి థీ. తప్పిపోవడాన్ని హిందీలో ఖో జానా, హిందీలో ఏమంటారు? ఖో జానా అంటే తప్పిపోవుట. సో ఇది ఆల్రెడీ తప్పిపోయింది, ఖో గయి థీ. ఓకే, చిడియా అనేది హిందీలో స్త్రీలింగ శబ్దము, అందుకని చిడియా ఖో గయి థీ. వహ్ బహుత్ భూఖీ థీ. వహ్ అది, బహుత్ చాలా, ఆకలిగా ఉంది. భూఖీ థీ. ఒక చిడియా అనేది ఫెమినిన్ అని చెప్పాను కదా, సో ఇప్పుడు అది చాలా ఆకలితో ఉంది. ఔర్ మరియు, ఖానా ఢూంఢ్ రహీ థీ. ఖానా ఆహారం, ఢూంఢ్ రహీ థీ వెతుకుతూ ఉంది. ఎప్పుడు? గతంలో వెతుకుతూ ఉంది. ఢూంఢ్ రహీ థీ. వహ్ ఏక్ డాలీ పర్, డాలీ, డాలీ అంటే కొమ్మ, చెట్టు కొమ్మ. పర్ మీద, పర్ అంటే మీద, కూర్చుని బాధగా ఉంది. ఉదాస్ హోకర్ బైట్ గయి, కూర్చుండిపోయింది, చాలా బాధగా కూర్చుండిపోయింది. సో ఒకసారి చూడండి. చింటూ నామ్ కి ఏక్ చోటీ చిడియా ఖో గయి థీ. చింటూ అనే ఒక చిన్న పక్షి తప్పిపోయింది. వహ్ బహుత్ భూఖీ థీ. అది చాలా ఆకలితో ఉంది. ఔర్ ఖానా ఢూంఢ్ రహీ థీ. वह एक डाली पर उदास होकर बैठ गई. రోహన్ అనే ఒక మంచి అబ్బాయి ఆ చిన్న పక్షిని చూశాడు. రోహన్ నే దేఖా. ఇది స్మాల్ చిన్న సెంటెన్స్ లో చెప్పుకోవాలి అంటే రోహన్ నే దేఖా, రోహన్ చూశాడు. సో ఏం చూశాడు? రోహన్ నామ్ కే ఏక్ దయాళు లడ్కే నే, దయాళు లడ్కే చాలా జాలి కలిగినటువంటి ఒక అబ్బాయి, ఉస్ చోటీ చిడియాకో ఆ చిన్న పక్షిని, ఉస్ చోటీ చిడియాకో, చిడియా స్త్రీలింగ శబ్దము అన్నాను కదా, అందుకని చోటీ అని పెట్టాలి, చోటా అని పెట్టకూడదు. ఓకే, చోటీ చిడియాకో దేఖా చూశాడు. ఉసే అతనికి, ఉస్ పర్ దాని మీద, దయా ఆ గయి జాలి వచ్చింది అంటే జాలి కలిగింది. రోహన్ నామ్ కే ఏక్ దయాళు లడకే నే
उस छोटी चिड़िया को देखा, उसे उस पर దయా ఆగయి, అతనికి దయ కలిగింది. రోహన్ నెమ్మదిగా దగ్గరికి వచ్చి నేల మీద కొన్ని గింజలు పెట్టాడు. రోహన్ ధీరే ధీరే, నెమ్మదిగా, ధీరే ధీరే దగ్గరికి వచ్చి పాస్ ఆయా యా పాస్ ఆకర్ అని కూడా ఎండ్ చేయొచ్చు. నేల మీద కొన్ని గింజలు పెట్టాడు. జమీన్, జమీన్ అంటే నేల మీద, పర్ కుచ్చు కొన్ని, దాని గింజలు, దాని గింజలు పెట్టాడు. ఆల్రెడీ పెట్టేశాడు కదా, రఖ్ దియే. ఇవిగో చిన్న స్నేహితుడా అని అతను మెల్లగా అన్నాడు. యహలో ఇవి తీసుకో, చోటే దోస్త్. ఓకే, చిడియాని దోస్త్ అని, చోటే దోస్త్, దోస్త్ అనే వర్డ్ని బట్టి చోటే వస్తుంది. ఉస్నే ఫుస్ఫుసాతే హువే కహా. ఓకేనా, ఫుస్ఫుసానా అంటే చెవిలో ఏదైనా గొనగడం, చిన్నగా మెల్లగా, దాన్ని మనం ఫుస్ఫుసానా అంటాం. ఉస్నే ఫుస్ఫుసాతే హువే కహా, అతను చిన్నగా మెల్లగా అన్నాడు. ఏమని? ఇవిగో చిన్న స్నేహితుడా. ఓకే, చింటూ వెంటనే కిందికి ఎగిరి వచ్చి గింజలు తిన్నది. చింటూ తురంత్, వెంటనే, తురంత్ కిందకి ఎగిరి వచ్చి, కిందకి, నీచే, ఉడుకర్, ఉడుకర్ ఎగిరి, ఆయి వచ్చి, ఆర్ దానే ఖాలియే, ఒక గింజలు తిన్నది. అది చాలా సంతోషంగా ఉంది. వహ బహుత్ ఖుష్ థీ, వహ బహుత్ ఖుష్ థీ రోహన్ కి కృతజ్ఞతలు తెలుపుతూ గట్టిగా కిలకిలలాడింది. రోహన్ को धन्यवाद देने के लिए जोर से चहकी. ఓకే, చిడియా పక్షి కిలకిల రావాలని హిందీలో చహకనా, చీపింగ్. ఓకే, ధన్యవాद देने के लिए जोर से चहकी. మరుసటి రోజు, అగిలే దిన్, నెక్స్ట్ డే అని హిందీలో అగిలే దిన్, చింటూ తన కుటుంబంతో కలిసి తిరిగి వచ్చింది. చింటూ అపనే పూరే పరివార్ కే సాత్. ఓకేనా, చింటూ తన ఫ్యామిలీతో. ఓకేనా, తన ఫ్యామిలీ అనాలి అన్నప్పుడు అపనా అనేటువంటి వర్డ్ ని యూజ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ అపనే ఎందుకు వచ్చింది అంటే పరివార్, ఫ్యామిలీ. ఓకే, ఎక్కువ మంది, పూరే పరివార్ అనేటప్పటికి ప్లూరల్ కాబట్టి అపనే పూరే పరివార్ కే సాత్ వాపస్ ఆయి, తిరిగి వచ్చింది. వాపస్ ఆనా, వాపస్ ఆనా అంటే తిరిగి రావడం, తిరిగి వచ్చింది. వే సబ్ రోహన్ కే లియే ఖుషీ సే చహకే, అవన్నీ కూడా చాలా సంతోషంతో, ఓకే, కిలకిలలాడాయి. చహకే ఎందుకంటే అందులో మేల్ బర్డ్, ఫీమేల్ బర్డ్ అన్ని ఉండొచ్చు. ఓకే, రోహన్ నవ్వాడు, తో రోహన్ ముస్కురాయా, రోహన్ ముస్కురాయా. ఓకే, ఇలా చింటూ అనేటువంటి బర్డ్ ని, ఓకే, సో రోహన్ ఎలా కాపాడాడు, హెల్ప్ చేశాడు అనేది ఒక చిన్న స్టోరీ. ఓకే, సో अब तक हम साथ रहे. जाते जाते वीडियो लाइक कीजिएगा. थैंक यू सो मच.